సో బండి సాయి భగీరథ కేసు ఏదైతే ఉందో ఈ విషయం కొంచెం నాకు తెలిసి నేను మీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. బండి భగీరథని కాపాడుతుంది వైసీపీయా? ఈ విషయం మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ విషయం ఏంటి అంటే బండి భగీరథ కేసులో మనం చూస్తే ఈ ఆస్పెక్ట్ చాలా సెన్సిటివ్ పార్ట్. బండి భగీరథని వైసీపీ కాపాడుతుందా? నాకు తెలిసి మొత్తం కూడా దీని గురించి ఎవరన్నా మాట్లాడతారేమో, దీని గురించి ఏమన్నా మాట్లాడితే బాగుండని వాస్తవానికి నేనే చాలా వెతికాను. బట్ సో ఎవరి అంటే మాట్లాడలేదు కాబట్టి అనే దానికంటే కూడా మాట్లాడుతున్నారు. సో ఎవరి వర్షంలో వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు, ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది దిగజారిపోయి ఎవరైతే ఆ మైనర్ బాలిక యొక్క ఫోటోలు కూడా పబ్లిక్లో చేసేస్తూ ఉన్నారు. అండ్ తులసి చంద్ కూడా మాట్లాడుతూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఈ విధంగా బాగా దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక వీడియో కూడా చేసింది. అండ్ ఈ మొత్తం కేసులో అతిపెద్ద కల్ప్రిట్ ఎవరో తెలుసా? బండి సంజయ్ కంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ల కంటే, అండ్ లేట్ చేసిన పోలీసుల కంటే కూడా ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి ఈ బాధితుల వివరాలు, ఈ బాధితురాలకు సంబంధించిన మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పుంకాలుగా మొత్తం సోషల్ మీడియా అంతటికి కూడా వెళ్ళింది. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి మొత్తం ఆపరేట్ చేశారు. ఆ వాట్సాప్ గ్రూప్ బండి సంజయ్కి సంబంధించిన సపోర్టింగ్ వాట్సాప్ గ్రూప్. కేంద్ర మంత్రి కోసం పనిచేసే బీజేపీ హ్యాండిల్స్ కూడా తప్పుడు ప్రచారాన్ని చాలా మాత్రం ఆలోచించకుండా చేశారు. సో ఇక్కడ బాధితురాలు ఒక అమ్మాయి, అందులోనూ ఏ హిందూ మతం అని చెప్పి వీళ్ళు చెప్తారో ఆ హిందూ అమ్మాయి, హిందూ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మీద భయంకరమైన దుష్ప్రచారాలు చేశారు. సో ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఆ వాట్సాప్ గ్రూప్ సంబంధించిన వివరాలు మీకు కనిపిస్తాయి. ప్రజా సంగ్రామ యాత్ర అనే ఒక వాట్సాప్ గ్రూప్ అది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఉండే వ్యక్తులు చూడండి ఒకసారి. అక్కడ మనోహర్ అన్న బీజేపీ అండ్ వెంకటన్న ఐటీ సెల్ బీజేపీ. సో ఇలాంటి వ్యక్తులు అండ్ అక్కడ ఉండే ఫొటోస్ కూడా ఉన్నాయి. మన పోక్సో పిల్లకి సిగరెట్ తాగే అలవాటు కూడా ఉంది రోయ్ అని చెప్పి. పోక్సో కేసులో షాకింగ్ ట్విస్ట్, అమ్మాయి మైనర్ కాదు మేజరే,